హలో మూవీ లవర్స్. బేసిక్ గా స్పై థ్రిల్లర్స్ అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది అడివిశేష్ గూఢచారి మూవీ. తెలుగు నేటివిటీని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ టైం ఒక స్పై స్టోరీని జేమ్స్ బాండ్ రేంజ్ లో స్టైలిష్ గా ప్రజెంట్ చేశారు. అప్పుడే మనకి తెలిసింది స్పై థ్రిల్లర్స్ కూడా మన స్టైల్లో చేయొచ్చు అని. అయితే మన తెలుగులో చాలా మంది స్పై థ్రిల్లర్స్ ట్రై చేశారు, కానీ గూఢచారి లాంటి ఇంపాక్ట్ మాత్రం క్రియేట్ చేయలేకపోయారు. అందుకే అంటారు అందరి సినిమాల కన్నా అడివిశేష్ సినిమాలు వేరయ్యా. సో గూఢచారి మూవీ మీకు నచ్చిందంటే ఈ వీడియోలో మేం చెప్పబోయే స్పై థ్రిల్లర్స్ మిమ్మల్ని తప్పకుండా ఇంప్రెస్ చేస్తాయి. 10 బెస్ట్ నాన్ తెలుగు స్పై థ్రిల్లర్స్ మూవీస్ ని చెప్పబోతున్నాం. సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి చూడండి, మన తెలుగులో ఎవ్వరు ఇవ్వలేని కంటెంట్ ని చూస్తారు. నెంబర్ 10 మిషన్ ఇంపాసిబుల్. ఓల్డ్ సినిమాలో స్పై థ్రిల్లర్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మిషన్ ఇంపాసిబుల్. టామ్ క్రూజ్ లీడ్ లో 1996 లో స్టార్ట్ అయిన ఈ సిరీస్ వరల్డ్ వైడ్ గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏథాన్ హంట్ ఒక స్పై. IMF అంటే ఇంపాసిబుల్ మిషన్ ఫోర్స్ లో ఒక ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే ప్రపంచంలో ఎవ్వరూ ఎదుర్కోలేని కష్టమైన ఇంపాసిబుల్ మిషన్లను ఈ సంస్థ ఎలా ఎదుర్కొన్నారు అనేది బేసిక్ స్టోరీ లైన్. చాలా సినిమాల్లో యాక్షన్ సీన్స్ కానీ స్టంట్స్ కానీ CGI లేకపోతే డూప్స్ ను యూజ్ చేసి చేస్తూ ఉంటారు. కానీ ఈ ఫ్రాంచైజ్ లో టామ్ క్రూజ్ చేసిన రియల్ స్టంట్స్ మెయిన్ హైలైట్. ఇప్పటి వరకు 7 పార్ట్స్ రిలీజ్ అయ్యాయి. అండ్ షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఎవ్రీ మూవీలో స్టాండర్డ్ ని మెయింటైన్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఇంటెలిజెంట్ ట్విస్ట్స్ కానీ, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కానీ అన్ని ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తాయి. అయితే ఈ మూవీకి ఫైనల్ పార్ట్ ఈ మంత్ లో రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటి వరకు టామ్ క్రూజ్ చేయని డేంజరస్ స్టంట్స్ ఈ పార్ట్ లో చేయబోతున్నారంట. సో ఈ ఫైనల్ పార్ట్ రిలీజ్ అవ్వకముందే ఈ 7 పార్ట్స్ ని చూసేయండి. ఈ 7 పార్ట్స్ అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెంబర్ 9 ద బోర్న్ ఫ్రాంచైజ్. ఈ మూవీకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. హాలీవుడ్ లో రియలిస్టిక్ స్పై థ్రిల్లర్స్ కి ఈ సినిమా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఈ ఫ్రాంచైజ్ లో 5 సిరీస్ ఉంటాయి. జాన్సన్ బోర్న్ అనే ఒక సీక్రెట్ స్పై ఏజెంట్ ఒక ఇన్సిడెంట్ తో తన మెమరీ లాస్ అయ్యి తన పాస్ట్ ను, తన నిజమైన ఐడెంటిటీని ఎలా కనుక్కున్నాడో అనేదే బేసిక్ స్టోరీ లైన్. చాలా సినిమాల్లో స్పై మిషన్స్ నే ఓవర్ ద టాప్ గా చూపిస్తారు, కానీ బోర్న్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ గ్రౌండెడ్ అండ్ రియలిస్టిక్ గా ఉంటాయి. జాన్సన్ బోర్న్ క్యారెక్టర్ లో మైండ్ అండ్ మజిల్ కాంబినేషన్ ఉంటుంది. అంటే బ్రూట్ ఫోర్స్ కాదు, బ్రెయిన్ అనేది ఒక బిగ్గెస్ట్ వెపన్ లాగా చూపిస్తారు. ఎస్పెషల్లీ బోర్న్ ఫ్రాంచైజ్ లో చేజింగ్ సీన్స్ CGI లేకుండా థ్రిల్లింగ్ అండ్ ప్యూర్ రియల్ స్టంట్స్ తో చూపించారు. ఈ ఫ్రాంచైజ్ సక్సెస్ తర్వాత హాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ లో కూడా రియలిజం మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాయి. ఫ్యామిలీతో కలిసి వాచ్ చేసేయచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ ఉండవు. ఈ మూవీ జియో హాట్స్టార్ లో ఒక్క సిరీస్ తప్ప మిగతా అన్ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెంబర్ 8 కింగ్స్ మ్యాన్. స్పై థ్రిల్లర్స్ ని స్టైలిష్ గా, ఎంటర్టైనింగ్ గా చూడాలి అనుకుంటే డెఫినెట్ గా ఈ కింగ్స్ మ్యాన్ ఫ్రాంచైజ్ ని వాచ్ చేయాలి. ఈ ఫ్రాంచైజ్ లో ఫుల్ సీరియస్ గా కాకుండా క్లాసీ యాక్షన్, కామెడీ అండ్ బ్రిటిష్ స్టైల్లో డిఫరెంట్ ఫ్లేవర్ తో తీశారు. ఫస్ట్ పార్ట్ లో సీక్రెట్ స్పై ఆర్గనైజేషన్ లో ఎంట్రీ ఇచ్చిన ఒక యంగ్ గై సింపుల్ జర్నీతో స్టార్ట్ అవుతుంది. మూవీలో మిషన్ బేస్డ్ ప్లాట్ ఉన్న నరేషన్ లో ట్విస్ట్ అండ్ బ్రూటల్ స్టైలిష్ యాక్షన్ సీన్స్ తో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. సెకండ్ పార్ట్ లో ఇంటర్నేషనల్ లో గ్రౌండ్ స్కేల్ లో ఉంటుంది. అండ్ థర్డ్ పార్ట్ లో అసలు ముందు 2 పార్ట్స్ కి కనెక్షన్ ఏంటి ఈ పార్ట్ లో రివీల్ ఇస్తారు. మెయిన్ స్టోరీ అంతా ఇక్కడే చూస్తాం. ప్రతి పార్ట్ లో యూనిక్ మిషన్స్, జెంటిల్మెన్ స్టైలిష్ ఫైట్స్ అండ్ స్లో మోషన్ యాక్షన్ థ్రిల్ ఉంటాయి. జేమ్స్ బాండ్ గ్లామర్ ని మోడ్రన్ ఫన్ తో మిక్స్ చేసి స్పై సినిమాకి ఒక కొత్త డెఫినేషన్ చెప్పింది. ఈ ఫ్రాంచైజ్ ని ఫ్యామిలీతో వాచ్ చేయకండి, అక్కడక్కడ కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి. అయితే ఈ కింగ్స్ మ్యాన్ తెలుగు ఆడియోలో లేదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7 సాల్ట్. స్పై థ్రిల్లర్స్ లో ఫీమేల్ లీడ్ లో పవర్ఫుల్ యాక్షన్ మూవీ చూడాలి అనుకుంటే ఈ సాల్ట్ పర్ఫెక్ట్ చాయిస్. ఈ సినిమాకి ఒక స్పెషల్ ఫాలోయింగ్ ఉంది, ఎందుకంటే యాక్షన్ అండ్ సస్పెన్స్ మూమెంట్స్ లో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవెలిన్ సాల్ట్ అనే ఒక లేడీ CIA ఆఫీసర్ తన మీద రష్యన్ స్పై అని ఒక షాకింగ్ ఎలిగేషన్ పడుతుంది. అయితే తన ఐడెంటిటీ క్లియర్ చేసుకోవడం కోసం ఏం చేసింది అనేది బేసిక్ స్టోరీ లైన్. ఈ మూవీ యాంజెలీనా జోలీ కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ మూవీ. మూవీ చూసిన 10 నిమిషాలకే అర్థమైపోతుంది ఇది రెగ్యులర్ స్పై థ్రిల్లర్ కాదు అని. ఎవ్రీ మూమెంట్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందోనని మనలో టెన్షన్ బిల్డ్ చేసి మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. జేమ్స్ బాండ్, ఎథన్ హంట్ రేంజ్ లో ఎవెలిన్ సాల్ట్ అనే హీరోయిన్ కూడా స్పై వరల్డ్ లో ఒక మార్క్ క్రియేట్ చేసింది. ఈ సాల్ట్ మూవీ MX ప్లేయర్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6 రెడ్ స్పారో. 2013 లో జాన్సన్ మాథ్యూస్ అనే CIA ఏజెంట్ రాసిన రెడ్ స్పారో అనే నవల్ నుంచి ఈ మూవీ తీశారు. ఇప్పటి వరకు మనం చూసిన సినిమాలన్నీ మోస్ట్లీ ఫుల్ యాక్షన్ బేస్ లో ఉన్నవే, కానీ ఈ రెడ్ స్పారోలో స్టోరీ డిఫరెంట్.
ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ డొమినికా ఇగోరెవే అలియాస్ రష్యన్ బల్లెరినా ఒక యాక్సిడెంట్ తర్వాత రష్యన్ ఇంటెలిజెన్స్ తనని ట్రైనింగ్ కోసం స్పారో స్కూల్కి పంపిస్తారు. అక్కడి నుండి తను స్పైగా ఎలా మారింది, ఆ ట్రైనింగ్లో ఏం జరిగింది అనేది బేసిక్ స్టోరీ లైన్. మూవీలో గన్స్, కార్ చేజెస్, ఫుల్ యాక్షన్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇదొక ఎమోషనల్లీ ఇంటెన్స్ స్పై థ్రిల్లర్. యాక్షన్ కంటే సైకలాజికల్ ప్రెజర్, బ్రూటల్ సెడక్షన్ మీద ఉంటుంది. చాలా వరకు ఫ్యామిలీతో చూడకపోవడం మంచిది, ఎందుకంటే మూవీలో అడల్ట్ కంటెంట్ మీద ఉంటుంది. సో సింగిల్ ఆర్ ఫ్రెండ్స్తో కలిసి వాచ్ చేసేయచ్చు. తెలుగు వెర్షన్ లేదు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్తో జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5 స్కైఫాల్ అండ్ స్పెక్టర్ 007. జేమ్స్ బాండ్ సిరీస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూసిన బెస్ట్ ఫ్రాంచైజ్. ఇప్పటికీ మళ్ళీ చూస్తే మనల్ని ఆ థ్రిల్ చేయటంలో నెంబర్ 1 స్పై థ్రిల్లర్. అలాంటి ఫెంటాస్టిక్ సిరీస్లో 23rd అండ్ 24thగా వచ్చాయి ఈ 2 మూవీస్. స్టోరీ వైజ్గా 2 సినిమాలు చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ఆ స్టోరీస్ని చాలా పవర్ఫుల్గా చూపించారు. స్కైఫాల్లో జేమ్స్ బాండ్ తన గతం ఏంటి అనేది చూపిస్తారు. స్పెక్టర్ 007లో తన పెయిన్, తనకంటే పవర్ఫుల్గా ఉన్న విలన్తో యుద్ధం ఉంటుంది. ఈ 2 సిరీస్లో స్టోరీతో పాటు సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ అండ్ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. లండన్ బ్రిడ్జ్ మీద యాక్షన్ సీన్స్, జేమ్స్ బాండ్ తన ఐడెంటిటీ ట్విస్ట్ రివీల్ అయ్యే మూమెంట్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఎస్పెషల్లీ లాస్ట్ 30 మినిట్స్లో అయితే మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. సో ఈ 2 సినిమాలు అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెంబర్ 4 బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్. కోల్డ్ వార్ బ్యాక్డ్రాప్లో సెట్ అయిన వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ స్పై థ్రిల్లర్ ఇది. టోన్ హాంక్స్ లీడ్లో స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ స్పై జోనర్కి ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చింది. ఒక అమెరికన్ లాయర్ రష్యాలో పట్టుబడిన యుఎస్ స్పై ఏజెంట్ని రిలీజ్ చేయటం కోసం ఒక డీల్కి వెళ్తాడు. ఆ తర్వాత ఏమైంది అనేది బేసిక్ స్టోరీ లైన్. మూవీలో థ్రిల్లింగ్ యాక్షన్ కంటే ఇంటెలిజెంట్ మైండ్ గేమ్స్ సీన్స్ చాలా బాగా చూపించారు. ఇలాంటి మూవీస్లో యూజువలీ యాక్షన్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇక్కడ మెయిన్ వెపన్గా నెగోషియేషన్ ఉంటాయి. మెయిన్లీ కోర్ట్ రూమ్ డిస్కషన్స్, ఎమోషనల్ కన్వర్సేషన్స్, వాటిని అంతే పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయటం మూవీలో మనల్ని ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి. సినిమా అయిపోయిన తర్వాత టామ్ హాంక్స్కి బిగ్ ఫ్యాన్ అయిపోతారు. అట్లా ఉంటుంది తన పెర్ఫార్మెన్స్. ఫ్యామిలీతో కలిసి వాచ్ చేసేయచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ ఉండవు. సో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్తో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3 ఆర్గో. స్టారింగ్ డైరెక్టర్ బై బెన్ అఫ్లెక్. 2013లో ఈ మూవీకి ఆస్కార్ అవార్డు వచ్చింది అంటే అర్థం చేసుకోండి మూవీలో ఎంత మ్యాటర్ ఉందో. 1979లో టెరెన్లో 60 పైన అమెరికన్స్ హోస్టేజెస్గా ఉండిపోతారు. బెన్ అఫ్లెక్ CIA ఆఫీసర్ వాళ్ళని సేఫ్గా తీసుకురావడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఒక ఫేక్ మూవీ షూటింగ్ అని చెప్పి ఇరాన్ వెళ్ళిపోయి వాళ్ళని సేఫ్గా తీసుకొస్తాడు. సింపుల్ స్టోరీ అయినా రియల్ ఇన్సిడెంట్స్ ఉండటంతో సినిమాలో ఎవ్రీ సెకండ్, ఎవ్రీ సీన్ థ్రిల్లింగ్ అండ్ ఎమోషనల్గా ఫీల్ అవుతాం. మెయిన్గా ఆ వెహికల్స్, కాస్ట్యూమ్స్ అవన్నీ ఎగ్జాక్ట్గా ఆ టైంలో ఎలా ఉండేవో అలానే చూపించారు బెన్ అఫ్లెక్. మూవీలో సీరియస్ డ్రామా, గ్రేట్ సస్పెన్స్ అండ్ మంచి హ్యూమర్ ఉంటుంది. రియల్ ఈవెంట్స్ మీద థ్రిల్లింగ్ స్పై డ్రామా చూడాలి అనుకుంటే మస్ట్ వాచ్. ఈ ఆర్గో జియో హాట్‌స్టార్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్తో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2 టింకర్ టైలర్ సోల్జర్ స్పై. బెస్ట్ స్పై ఫిలిమ్స్ ఎవర్ మ్యాడ్, గ్యారీ ఓల్డ్‌మ్యాన్, బెనెడిక్ట్ కంబర్బ్యాచ్, టామ్ హడీ ఇంకా ఎన్నో బ్రిటిష్ యాక్టర్స్ క్యాచ్ చేయడం వల్ల 70sలో ఉండే లండన్ పర్ఫెక్ట్గా క్యాప్చర్ అయింది. ఆ బిల్డింగ్స్, ఆ డిమ్ లైట్స్ ఇవన్నీ మనకు ఒక మూడీ లండన్ వైబ్ ఇస్తాయి. బ్రిటిష్ స్పై టీంలో ఒక ట్రైటర్ అంటే రష్యన్ ఏజెంట్ ఉన్నాడు అని బ్రిటిష్ స్పై టీం వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఏజెంట్ని పట్టుకోవడానికి ఏం చేశారు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చింది అనేది బేసిక్ స్టోరీ లైన్. ఈ సినిమాలో మంచి విషయం ఏంటి అంటే దీనిలో ఒక్క సీన్ కూడా డ్యూరేషన్ కోసం పెట్టినట్టుండదు. ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ దిస్ ఫిల్మ్. జేమ్స్ బాండ్ సిరీస్లో మోడ్రన్ వైబ్ ఇస్తే టింకర్ టైలర్ సోల్జర్ స్పై మాత్రం మనకి ఒక మంచి క్లాస్ వైబ్ని ఇస్తాయి. ఫ్యామిలీతో కలిసి వాచ్ చేసేయచ్చు. ఈ టింకర్ టైలర్ సోల్జర్ స్పై అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్తో. నెంబర్ 1 స్పై. ఇదొక కామెడీ స్పై థ్రిల్లర్. ఈ సినిమా CIA అనలిస్ట్ సుశాంత్ కోపర్ స్టోరీ మీద బేస్ అయి ఉంటుంది. ఈ స్పై థ్రిల్లర్ రెగ్యులర్ థ్రిల్లర్స్ లాగా కాదు, ఫ్రెష్ కామెడీ స్పై జోనర్ని రీఇన్వెంట్ చేస్తుంది. యూజువల్లీ స్పై మూవీస్లో ఫుల్ యాక్షన్ సిరీస్ టోన్ ఉంటుంది, కానీ ఈ స్పై మూవీలో బ్లడ్ ట్విస్ట్ ఉంటాయి. మెలిసా మకార్థీ యాజ్ ఎ డెస్క్ బౌండ్ అనలిస్ట్ సడన్గా ఫీల్డ్లోకి వెళ్ళి డేంజర్ మిషన్ని హ్యాండిల్ చేస్తుంది. మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ రైటింగ్. కామెడీని, థ్రిల్లింగ్ యాక్షన్ని పర్ఫెక్ట్గా మిక్స్ చేసి జేమ్స్ బాండ్ స్పూఫ్ లాగా ఫీల్ అవుతాం, బట్ ఫ్రెష్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విలన్స్, ట్విస్ట్స్ అండ్ ఫన్ సీన్స్లో ఫుల్ ఎంగేజింగ్ రైడ్తో ఒక మంచి సినిమా చూసిన ఫీల్ వస్తుంది.
ఈ స్పై మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ లిస్ట్లో ఉన్న స్పై మూవీస్ మీకు నచ్చుంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీస్ చూడకపోతే వెళ్ళి చూసొచ్చి మరీ కామెంట్లో షేర్ చేసేయండి. దీనికి పార్ట్ 2 కూడా తీసుకొస్తాం. ఈ వీడియో అయిపోయిందని చూసి వెళ్ళిపోకుండా లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా జెమ్స్ని రికమెండ్ చేశాం, వెళ్ళి ఒకసారి చూసేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతాయి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.